నైరుతి రాకతో పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు అరగోసపడుతున్నారు. పక్షం రోజుల ముందుగానే ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, తాంసీ, భీంపూర్, జైనత్, బోరజ్ మండలాల్లోని రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నారు. 4-5 రోజులుగా చినుకు కూడా కురవకపోవడంతో మొలక దశలోనే విత్తనాలు ఎండిపోతున్నాయని, సాగునీటి వసతి ఉన్న రైతులు బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ద్వారా, నీటి వసతి లేని రైతులు బిందెలు, క్యాన్లు, పంపుల ద్వారా మొలకలపై నీళ్లు చల్లుతూ మొలకలను బ్రతికించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పక్షం రోజులు ముందుగానే ఋతుపవనాల రాక జరిగిందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది రైతులు సిద్ధమైనటువంటి భూముల్లో పత్తి విత్తనాలు వేసుకోవడం జరిగింది. గడిచిన వారం రోజుల క్రితం పత్తి విత్తనాలు వేసుకున్న రైతులంతా కూడా 4-5 రోజుల నుంచి వర్షాలు లేకపోవడం కారణంగా విత్తనాలు మొలకెత్తే దశలోనే ఎండు దశకు చేరుకుంటున్న పరిస్థితుల్లో రైతులు అరిగోసపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది రైతులు ఏదైతే స్ప్రింక్లర్స్ కానీ సాగునీటికి వ్యవస్థ ఉన్న వారంతా కూడా సాగునీరు పెట్టుకుంటూ మొలకలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు సాగునీటికి అవకాశం లేని రైతులంతా కూడా బిందెలు, క్యాన్ల ద్వారా నీటిని అందిస్తూ ఉన్న పరిస్థితి, మొలకలకు చల్లుతూ మొలకలను రక్షించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కజర్ల గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఎన్ని రోజులైంది పత్తి విత్తనాలు వేసి ఎట్లా చేస్తా ఉన్నారు? 5 రోజులైంది. 5 రోజులు కింద పత్తి విత్తనం వేయడం జరిగింది. వర్షం పడితేనే ఆశతో వేయడం జరిగింది సార్, కానీ వర్షం పడడం లేదు కాబట్టి స్ప్రింక్లర్స్తో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఎప్పుడు మిరుగునాడు వేస్తారు కదా, 10-15 రోజుల ముందు ఎందుకు? కానీ ముందస్తుగా వర్షాలు పడ్డాయి కదా సార్, 8-10 రోజుల ముందు వర్షాలు పడ్డాయి కాబట్టి ములుస్తే నమ్మకంతో వేసాము. ఏ వెరైటీ వేసారు? ప్రదీప్ రాసి డిస్టెన్స్ ఎంత పెడతారు? అధిక సాధన పద్ధతి పాపులేషన్ అంటారు. ఒక ఫీట్ డిస్టెన్స్ అంటే ఎట్లా అంటే మొలకలు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం? అయితే మంచిగానే మొలిసినాయి సార్, కానీ వర్షాలు కావాలి ఇప్పుడు అంటున్నాం. అంటే నీళ్ళ వసతి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎండిపోతాయి సార్ నీళ్ళు వసతి లేని వాళ్ళు క్యాన్లతోటి డబ్బాలతోటి నీళ్ళు కొట్టడం జరుగుతున్నది. చూడొచ్చు, చాలామంది రైతులు కూడా పొలాల్లో వేసుకున్నటువంటి పత్తి విత్తనాలకు స్ప్రింక్లర్లు ద్వారా నీటిని అందిస్తున్నారు. చాలామంది కూడా నీటి వసతి లేని, సాగునీటి వసతి లేని రైతులంతా కూడా క్యాన్ల ద్వారా మొలకలకు నీరు పోస్తూ వాటిని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా మృగశిర కార్తె రోజు నుంచే విత్తనాలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే జూన్ 8వ తేదీ నుంచి విత్తనాలు వేసుకోవడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈసారి పక్షం రోజుల ముందుగానే వర్షాలు వస్తున్నాయి, ఋతుపవనాలు వచ్చినాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో రైతుల్లో కొంత హడావిడి మొదలైంది. ఈసారి జూన్ 1-2 తేదీల్లో వేసుకోవచ్చు, లేకపోతే మే చివరి వారంలో వేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా రైతులు చాలా వరకు కూడా తమకున్నటువంటి 20-25 ఎకరాల ఆసామి కూడా 4-5 ఎకరాలు ప్రయోగాత్మకంగా ఈసారి విత్తనాలు వేసుకోవడం జరిగింది. విత్తనాలు మొలకెత్తే పరిస్థితిలోనే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. 4-5 రోజుల నుంచి వర్షాలు లేని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏమేం చేస్తూ ఉన్నారు? పత్తి పంటనే పెట్టినాం సార్. 10 ఎకరాలు పత్తి పంట పెట్టినాము. వర్షాలు కురవక మొత్తం డబ్బాలతో క్యాన్లతో నీళ్ళు పోసుడు ఉన్నది. ఎన్ని రోజులు అయిపోయి? 5 రోజులు అవుతుంది, 5-6 రోజులు అవుతుంది. ఎన్ని రోజులకు మొలకెత్తుతుంది అసలు? 5 రోజులకు. వర్షం పడ్డదా? వర్షం పడ్డదా? ఒక వర్షము కొంచెం పడి అయిపోయింది. మర్ర మొలకెత్తాలంటే వాటర్ నీళ్ళు కాలే, వర్షాలు లేవు. పింకులాల ద్వారా బిందెలు అట్లా స్ప్రే చేసుడు అట్లా వేస్తున్నాం సార్. చూడొచ్చు, ప్రస్తుతం ఈ కాటన్ అంతా కూడా ఎవరైతే విత్తనాలు వేసిండ్రో ఇది అధిక సాంద్రత విధానంతో వేసిండ్రు. ఎకరాకు దాదాపు 2 లేదా 3 బ్యాగుల పత్తి విత్తనాలు, అంటే దాదాపు 450 గ్రాముల పత్తి విత్తనాల బ్యాగు, ఒక్కొక్క ఎకరానికి 3 బ్యాగుల వరకు కూడా వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం విత్తన దశలోనే వర్షాలు ముఖం చాటేయడం కారణంగా రైతులు ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. దాదాపు 20-25% మంది రైతులు విత్తనాలు వేసుకున్నారు. మొలకెత్తే దశలోనే వర్షాలు మళ్ళీ ముఖం చాటేయడంతో మళ్ళీ విత్తన కొరత మొదలవుతుంది. విత్తనాలు వేసుకునే సమయంలోనే తమపై భారం పడుతుందని చెప్పి రైతులు పేర్కొన్న పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మాత్రం ఖచ్చితంగా వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలోనే వేసుకోవాలి విత్తనాలు చెప్పిన నేపథ్యంలో కేవలం వర్షాలు తొందరగా వచ్చాయి, ఋతుపవనాల రాక తొందరగా ఉంది ఈసారి పక్షం రోజుల ముందుగా అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో కొంతమంది హడావిడిగా పత్తి విత్తనాలు వేసుకోవడం జరిగింది. వీరంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు సమృద్ధిగా కురియాలి. విత్తనాలు వేసుకున్నాం కాబట్టి మిగతా రైతులంతా కూడా విత్తనాలు వేసుకుని సిద్ధమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వర్షాలు అధికంగా కురిస్తేనే గట్టెక్కే అవకాశం ఉంటుంది ఖరీఫ్లో అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4-5 రోజులుగా వర్షాలు మళ్ళీ ముఖం చాటేయడం కారణంగా ఏదైతే పత్తి విత్తనాలు వేసుకున్నారో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.